Good morning, children. Welcome to yet another class. మొన్న సెవెంత్ చాలా మంది బుక్స్ తెచ్చి ఇచ్చారు, కానీ ఇంకా రావాలి బుక్స్. బాగా హోంవర్క్లు అన్ని చేసి డయాగ్రామ్స్ వేసి బాగా తెచ్చారు. ఇంకా శ్రవంతి మేడం కెమిస్ట్రీ పిఎస్ బుక్స్ ఎన్ఎస్ బుక్స్ తీసుకొచ్చారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. సో అందరూ తీసుకురావాలి మండేకి. ఏది అంటే సాటర్డే మీరు అక్కడ పెట్టేయండి, మండే ఈవినింగ్ మండే ఆఫ్టర్నూన్ వెళ్ళి బుక్ తీసుకోండి. అట్లా చేస్తుండండి. ఈ మండే చాలానే వచ్చినాయి బుక్స్, కానీ మిగతా కొన్ని రావాలి. అందరూ బుక్స్ ఇస్తే బాగుంటుంది. వర్క్ బుక్స్ ఇచ్చిన వాళ్ళు బాగానే చేశారు, డయాగ్రామ్స్ బాగా డ్రా చేశారు, ఇచ్చిన వర్క్ అంతా బాగా నీట్గా చేశారు. సో కీప్ ఇట్ అప్ చిల్డ్రన్, వెరీ గుడ్. నా మనం క్లాస్కి వస్తే క్లాస్కి ఇఫ్ యూ కమ్ టు ద డిస్కషన్ ఆఫ్ అవర్ క్లాస్, ప్రీవియస్ క్లాస్ లో మనం we have seen maturation process, that is urge of emptying the urinary bladder. What are the muscles that are involved, the capacity of the urinary bladder. తర్వాత ఒకవేళ బోత్ ద కిడ్నీస్ కనుక ఫెయిల్ అయితే అట్లాంటి కండిషన్ ఏమంటారని చెప్పుకున్నాం పోయిన క్లాస్ లో. మీరు రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని కాన్సన్ట్రేషన్తో వినాలి. చెప్తూనే ఉన్నాను, ఏమన్నా డౌట్స్ వస్తే నాకు కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటుండండి. ఎక్కడైనా ఏమన్నా అర్థం కాకపోతే నాకు కాల్ చేసి అడగండి. సో డూ దట్. అంతేకాని లెసన్ వినకుండా లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉంటే కష్టం అవుతుంది. సో be careful, be writing the important points on in the running notes. Whenever you have a doubt, you can make a call చేసి అడగండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా. సో మనం ఏం చెప్పుకుంటున్నాము, when both the kidneys fail, కిడ్నీస్ రెండు ఫెయిల్ అయినప్పుడు ఆ కండిషన్ ఏమని అంటాము? వెరీ గుడ్, ESRD, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ESRD అని అంటారు, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో దిస్ కండిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యురీమియా, అంటే అక్యూములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, స్వెల్లింగ్ ఆఫ్ ద బాడీ అనమాట యురీమియా అంటే. ఇటువంటి కండిషన్ లో పేషెంట్, ఇఫ్ ద పేషెంట్ హ్యావ్ టు సర్వైవ్, అంటే అట్లా వదలలేం కదా, బోత్ ద కిడ్నీస్ ఫెయిల్, పేషెంట్ని ఎలాగలాగా బతికించాలి. అట్లాంటప్పుడు వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆర్ దేర్, అది కూడా మనం స్టార్ట్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. ఏం చేయొచ్చు పేషెంట్ని బతికించడానికి? సో వన్ మెథడ్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఈజ్ అబౌట్ డయాలసిస్ మిషన్ ద్వారా డయలైజింగ్ ఫ్లూయిడ్లో ట్యూబ్లార్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఒక కిడ్నీ ఫెయిల్ పేషెంట్కి బ్లడ్ ఈజ్ పాస్డ్ త్రూ ద డయలైజింగ్ ఫ్లూయిడ్, and that process is called as hemodialysis. సో బ్లడ్ని ఈ ప్రొసీజర్లో బ్లడ్ని ఒక మెయిన్ ఆర్టరీ నుండి తీసేసి ఒక యాంటీ కోయాగులెంట్ కలుపుతారు బ్లడ్లో. యాంటీ కోయాగులెంట్ అంటే చెప్పాను కదా, which stops the coagulation of blood. ఏంటి యాంటీ కోయాగులెంట్ ఏమని చెప్పుకున్నాం? గుడ్, హెపారిన్ అనేది కలుపుతారు బ్లడ్లో. మెయిన్ ఆర్టరీ నుండి బ్లడ్ని తీసి the blood is passed through the channels or tubes that are embedded in the dialyzing fluid. తర్వాత ఒక మెయిన్ vein ద్వారా after adding the anticoagulant, the blood is administered back into the human body. So this is what is done when both the kidneys fail. ఈ ప్రొసీజరే కాకుండా ఇంకొక అనదర్ మెయిన్ థింగ్ ఇస్ దేర్, అనదర్ మెయిన్ procedure that can help to keep the patient alive in ESRD condition. ESRD condition లో పేషెంట్ ని సర్వైవ్ అయ్యేటట్టు చూసే అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్.
ఇది ఒక ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్ లో ఇది ఒక రెవల్యూషన్ టైప్ అన్నమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మనకి బోత్ ద కిడ్నీస్, ఈవెన్ ఇఫ్ వన్ is removed, the man can survive with one kidney without any pain or anything, any imbalance in the functioning. One kidney has that much of reserve power. It can act as both the kidneys. The functioning carried by both the kidneys can be carried out by a single kidney. So one kidney can be donated to such persons who has this problem, ESRD. అంటే when both the kidneys fail, ఒక పేషెంట్ కి 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. అండ్ దట్ డొనేషన్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి డన్ ఇన్ క్లోజ్ రిలేటివ్స్ సో దట్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్. అంటే ట్విన్స్ లో కానీ లేకపోతే క్లోజ్లీ రిలేటెడ్ పర్సన్స్ లో అయితే ఆ కిడ్నీ విల్ బి సూటబుల్. ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ పర్ఫామ్ చేసింది డాక్టర్ చార్లెస్ హఫ్నంగల్ అనే ఆయన, యుఎస్ఏ వాషింగ్టన్ లో ఒక ట్విన్స్ మధ్య జరిపాడు ఈయన ఆపరేషన్ in USA. So that was the first kidney transplantation operation that was carried out by Dr. Charles Hufnagel in the year 1954. 1954 లో డాక్టర్ చార్లెస్ హఫ్నంగల్ అనే ఆయన యుఎస్ఏ వాషింగ్టన్ లో ఫస్ట్ సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశాడు ఆయన, kidney transplantation. And coming to our country, the kidney transplantation was first conducted in the year 1971. 1971 లో జరిపారు ఇండియాలో. ఎక్కడ? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, సిఎంసి కాలేజ్ అంటారు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అట్ వేలూరు, తమిళనాడు. వేలూరు అనే ఊరు తమిళనాడులో, తమిళనాడు స్టేట్ లో వేలూరు అనే ఊర్లో సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో 1971 లో జరిగింది ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఇండియా. సో టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్ లో అడ్వాన్సెస్ రావడంతో ఇమ్యూన్ సప్రెసింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఇమ్యూనిటీ ఏంటంటే మన బాడీలో ఏదన్నా ఇఫ్ ఎనీ ఫారిన్ మెటీరియల్ ఎంటర్స్ అవర్ బాడీ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది, ఇట్ రిజెక్ట్స్. ఫారిన్ అంటే ఏంటి? ఫారిన్ అంటే సంథింగ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ పార్ట్. అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి ఫారినర్ అంటే ఏంటి? ఇండియన్ కాని మనిషిని ఫారినర్ అని అంటాం. అట్లానే మన బాడీకి సంబంధించింది కాదు, వేరే ఉన్న మెటీరియల్ బాడీలోకి ఎంటర్ అయిందనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారిన్ మాలిక్యూల్ ఆర్ ఎ ఫారిన్ పార్టికల్. సో ఇమీడియట్లీ ద బాడీ ట్రైస్ టు రిజెక్ట్ ఇట్. అట్లానే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వేరే వాళ్ళ కిడ్నీని అమర్చినప్పుడు ఏమవుతుందంటే ద కిడ్నీ విల్ బి ప్లేస్ సమ్వేర్ హియర్, ఇక్కడ పెడతారు కిడ్నీని, న్యూ కిడ్నీని. ఏది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇమీడియట్ గా బాడీ ఏం చేస్తుంది? ఆ వేరే కిడ్నీని ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేసే మెడిసిన్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే మెడిసిన్ ఫీల్డ్ లో డెవలప్మెంట్స్ మూలాన. సో అట్లాంటి నెగటివ్ రెస్పాన్సెస్ రాకుండా బాడీ విల్ అడ్జస్ట్ టు ద న్యూ ఆర్గన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. బాడీ యాక్సెప్ట్ చేసి it starts functioning and the person can live happily for a long time even though both the kidneys fail. So that is what is called as kidney transplantation. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్లోజ్ రిలేటివ్స్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది జరుగుతుంది కదా, కొందరు ఏమైనా సడన్ గా యాక్సిడెంట్ అట్లా చనిపోయారనుకోండి, సడన్లీ ఇఫ్ ద బ్రెయిన్ గెట్స్ డ్యామేజ్డ్, ఆర్గన్ డొనేషన్ అనేది మానవత్వ దృక్పథంతో చేయాలన్నమాట. ఆర్గన్ డొనేషన్ హాస్పిటల్లో అట్లా రాసుకుంటే వాళ్ళు వచ్చి ఆర్గన్స్ తీసుకుంటారు. వేరే నీడీ ఫెలోస్ కి ఆర్గన్ ఇవ్వచ్చు, జస్ట్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనకి ఒక అబ్బాయి గురించి రాసింది, అది మనం రీఓపెనింగ్ అప్పుడు చూద్దాం, ఆర్గన్ డొనేషన్ గురించి, విచ్ ఇస్ ఎ గుడ్ హ్యూమానిటేరియన్ యాక్షన్ దట్ కెన్ బి డన్. So not only the kidneys, we can now let's just see about various other excretory organs in the human body. ikkada ee picture chusarante various excretory organs in the human body lo see this is the lungs kuda oka excretory organ. Lungs is also an excretory organ. What does it remove from the body? It removes the
gaseous waste material, that is the carbon dioxide and water vapor. Carbon dioxide and water vapor is sent out of the body through the lungs. So the lungs is also a excretory organ of the human body. Another important excretory organ of the human body is the diagram. This is the skin. So skin lo there are several glands, that is the sweat glands in the skin లో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ స్వెట్ గ్లాండ్స్ చుట్టూ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. sweat glands, these sweat glands will be surrounded by blood capillaries. So ఆ blood capillaries నుండి excess salts, excess water will be sent out through the sweat glands. ఇప్పుడు పైన మనకు అదే కదా, we will be getting sweat through the sweat pores. ఇక్కడ ఉంటాయి అన్నమాట sweat glands which will be surrounded by blood capillaries. చుట్టూ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఆ బ్లడ్ నుండి ఎక్సెస్ సాల్ట్స్, ఎక్సెస్ వాటర్ ని స్వెట్ గ్లాండ్స్ పీల్ చేసి వాటిని స్వెట్ పోర్స్ ద్వారా ఏం చేస్తాయి, దే విల్ బి సెండింగ్ ఇట్ అవుట్. సో ద స్కిన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్. స్కిన్ కూడా ఇంకా not only the sweat glands, in the skin you have another type of glands which are called as the sebaceous glands. sebaceous స్కిన్ లో రెండు రకాల గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి స్వెట్ గ్లాండ్స్ త్రూ విచ్ దెర్ ఈస్ ద లిబరేషన్ ఆఫ్ స్వెట్. స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ గుండా స్వెట్ లిబరేట్ అవుతుంది. తర్వాత ఈ అదర్ టైప్ ఆఫ్ గ్లాండ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద సెబేషియస్ గ్లాండ్స్. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుండి యూ హ్యావ్ ద లిబరేషన్ ఆఫ్ ఫ్యాటీ సబ్స్టెన్సెస్, అంటే సెబమ్ అని కూడా అంటారు. ఫ్యాటీ సబ్స్టెన్సెస్, హైడ్రోకార్బన్స్ అట్లాంటి. the sebum consists of fatty acids and hydrocarbons. The sebum is released from the sebaceous glands. అనుకోనే స్కిన్ ఆయిలీగా ఉంటుంది కదా, ఆ ఆయిల్, ఆ ఫ్యాటీ యాసిడ్స్, దట్ ఆయిలీ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ సెబమ్. ఆయిల్ స్కిన్ నుండి మనకు తెలుస్తుంది, జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది స్కిన్. జిడ్డుగా ఉండడం దేని మూలాన, సెబమ్ మూలాన అనమాట. సెబమ్ అనేది oily substance that is sent out from the body through glands which are called as the sebaceous glands. The sebaceous glands send out an oily substance which is called as the sebum. sebum అనే సబ్స్టెన్స్ ని బయటికి పంపిస్తాయి. ఏది, the sebaceous glands. And through the sweat glands you have the liberation of the sweat. So that's why the skin acts as a major excretory organ. Another important excretory organ of the human body is the liver. So here you have the picture of the liver. ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. This is the picture of the liver. What does the liver do? Liver it destroys the రెడ్ బ్లడ్ సెల్స్. బ్లడ్ లో మనకి తెలుసు 3 types of cells ఉంటాయి బ్లడ్ లో. వాట్ ఆర్ ద 3 types of cells that are present in the blood? You have the white blood cells, the red blood cells, and then the blood platelets, or which are also called as the thrombocytes. మనకి 9th class లో వచ్చింది కదా క్లియర్ గా బ్లడ్ గురించి. సో గుర్తుంటే ఒకటి వైట్ బ్లడ్ సెల్స్, red blood cells, blood platelets. These are the cells that are present in the blood. And out of these red blood cells, these are also called as the maro parenti white blood cells. Inko parenti white blood cells ki leukocytes antar. Blood platelets are called as thrombocytes. And then the red blood cells are called as the erythrocytes. ఈ erythrocytes ki లైఫ్ స్పాన్ ఉంటుంది. మీకు గుర్తుంటే, వాట్స్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఎరిథ్రోసైట్స్? 120 days. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ 120 days. సో 120 days తర్వాత ఏమవుతాయి ఈ రెడ్ బ్లడ్ సెల్స్? దే గెట్ డిస్ట్రాయిడ్ ఇన్ ద లివర్ లో డిస్ట్రాయ్ అయిపోతాయి రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ లివర్ లో డిస్ట్రాయ్ అయ్యి దేనిగా మారుతాయి? దే గెట్ కన్వర్టెడ్ ఇన్ టు పిగ్మెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ బైల్ రూబిన్ అండ్ బైల్ విరిడిన్. అండ్ యూరోక్రోమ్ ఈ సబ్స్టెన్సెస్ గా మారుతాయి. ఏది, రెడ్ బ్లడ్ సెల్ ఆఫ్టర్ దే గెట్ డిస్ట్రాయిడ్ దే విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద పిగ్మెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్
bile pigments. సో మనం ఎరిథ్రోసైట్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎరిథ్రోసైట్స్ దేర్ లైఫ్ స్పాన్ ఇస్ 120 days. సో 120 days తర్వాత లివర్లో దే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆఫ్టర్ 120 days they get transformed into these pigments, bilirubin, biliverdin, and urochrome. Urochrome automatically it goes out through the urine. It is sent out. This is the substance that gives the characteristic amber color to the urine. So this is sent out of the body. Urochrome. ఇవి ఈ పిగ్మెంట్స్ bilirubin, biliverdin, they will be excreted through the bile along with cholesterol and other hormones, extra drugs and vitamins, alkaline salts. వాటితో పాటు ఈ పిగ్మెంట్స్ will be sent out of the body. And the liver is also involved in the formation of urea by breaking down the proteins. Urea forming లో కూడా liver plays a key role. It plays a key role in the formation of urea in the body, which is eliminated. And then next, if you take the large intestine, the large intestine is responsible for the excretion of excess salts of calcium, magnesium, and iron through the special epithelial cells of the colon, that is the large intestine. So which goes out along with the waste materials that are eliminated from the colon, the feces. Along with the feces, excess salts of calcium, magnesium, and iron are sent out of the body by the epithelial cells of the colon, the large intestine. So these are all the excretory organs. In fact, small amounts of nitrogenous waste materials are also eliminated through the tears and saliva. Tears అంటే తెలుసు కదా, కన్నీళ్ళు. టీయర్స్, సెలైవా ద్వారా కూడా small amounts of nitrogenous waste materials will be eliminated through tears and saliva. These are all the various excretory organs that are present in the human body, which eliminate now and then. చెప్పాం కదా ఇక్కడ why waste products must be excreted out of the body అంటే దీనికి ఆన్సర్ ఏంటి? బికాస్ దే బికమ్ టాక్సిక్. బాడీలో కనుక ఉంటే ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని టాక్సిక్ గా మారతాయి, అంటే పాయిజనస్ గా, which may lead to the death of the organism. So that's why every now and then the waste materials that are formed during metabolism, ఎందుకంటే మన బాడీ అనేది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. Every now and then there will be several chemical reactions that will be going on in our body, and along with these chemical reactions there will be so many byproducts that will be formed during these chemical reactions, and these byproducts or waste products must be eliminated from the body every now and then for the healthy living of the human body. So let's just see what about the different types of excretory organs that are present in various animals of various phylums. So excretory organs in the human body and what they send out of the body from the human body అదంతా చూసుకున్నాము. అదే కనుక మనం ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ కాంప్లెక్సిటీ, అది మనం కనుక స్టడీ చేస్తే ఈ టాబ్లర్ ఫామ్ ఉంది చూడండి టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 85 లో చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ లో ఈ టాబ్లర్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి వేరియస్ ఫైలమ్స్, వాటిలో ఎట్లా ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఎలా డెవలప్ అయినాయి అనేది చూపెడతారు ఈ టాబ్లర్ ఫామ్ లో. సో ప్రోటోజోవా, ద సింగిల్ సెల్యులార్ creatures or the single celled creatures are included under the phylum protozoan. So then your best example the shapeless creature, that is amoeba. Amoeba is the typical example of the phylum protozoa. Phylum protozoa ki typical example amoeba. So amoeba ko వచ్చేటప్పటికి మనకి తెలుసు అదొక షేప్లెస్ ఆర్గానిజం అని. సో in this shapeless organism and it's made up of a single cell తో ఉంటుంది. Consists of a nucleus and here through just by mere diffusion anamata there will be the exit of waste material, simple diffusion dwara
బాడీ సర్ఫేస్ నుండి సరౌండింగ్ వాటర్ లోకి వేస్ట్ మెటీరియల్స్ అలా బయటికి పోతాయి. ఎందుకంటే బాడీ మొత్తం ఇట్స్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్. ఇంకా సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ హ్యావ్ ఏ స్పెషల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్టైల్ వాక్యూల్ ఆస్మోరెగ్యులేటరీ ఆర్గన్ అనమాట. అమీబాలో ఉండేది ఆస్మోరెగ్యులేటరీ ఆర్గనెల్లే ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కాంట్రాక్టైల్ వాక్యూల్. ఈ కాంట్రాక్టైల్ వాక్యూల్ లో వేస్ట్ అనే బాడీలో ఉన్న వేస్ట్ అన్ని అక్యూములేట్ అవుతాయి. అది సర్ఫేస్ కి వచ్చి బర్స్ట్ అయిపోతుంది అనమాట. రిలీజింగ్ బాడీలో ఉన్న వేస్ట్ అన్ని అక్యూములేట్ అయ్యి ఎడ్జెస్ కి వచ్చేసి ఆ కాంట్రాక్టైల్ వాక్యూల్ బర్స్ట్ అయిపోయి ఇట్ లెట్స్ అవుట్స్ ద waste materials. So this is an osmoregulatory organelle. Osmoregulatory organelle ante which controls the amount of fluids within the cell. What is the osmoregulatory organ of the protozoans ante the contractile vacuole. Contractile vacuole controls the balance of fluids. Cell lo ఎన్ని fluids ఉండాలనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఆర్గన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కాంట్రాక్టైల్ vacuole. So by mere simple diffusion ద్వారా and with the help of an osmoregulatory structure which is called as a contractile vacuole, waste materials are sent out of the single cell organisms in that is the protozoans. తర్వాత protozoans కన్నా కొంచెం ఎక్కువ హై ఎవాల్వ్డ్ క్రీచర్స్ ఏవి ద పోరిఫెరన్స్ అండ్ ద సిలెంట్రేట్స్. ఇవి సింగిల్ సెల్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి మల్టీ సెల్యులార్, అంటే ఈ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ ఇన్ మోర్ దెన్ వన్ సెల్ తో చేయబడి ఉంటుంది. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఏది ద పోరిఫెరన్స్. సిలెంట్రేట్స్ కి వచ్చేటప్పటికి సెల్స్ లేయర్స్ లో అరేంజ్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ద వేస్ట్ మెటీరియల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ విల్ మూవ్ అరౌండ్ ద బాడీ త్రూ ద వాటర్ దట్ ఎంటర్స్. ఈ ఆర్గానిజమ్స్ లో వాటర్ లోపలికి వెళ్ళి వాటర్ వేస్ట్ మెటీరియల్స్ ని తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ బేత్స్ ఆల్ ద సెల్స్. అన్ని సెల్స్ గుండా వాటర్ ఫ్లో అవుతుంది, ఎందుకంటే ఇవి ఉండేది వాటర్ లో కాబట్టి వాటర్ వాటి బాడీలోకి వెళ్ళిపోయి సెల్స్ నుండి వేస్ట్ మెటీరియల్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. దట్స్ హౌ ద వేస్ట్ మెటీరియల్స్ విల్ బి లిబరేటెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఇన్ ద పోరిఫెరన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సిలెంట్రేట్స్. సో స్పెషల్ గా ఒక ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అనేది ఫస్ట్ కనిపించింది ఎక్కడ అంటే ఇన్ ప్లాటీ హెల్మెంతిస్. ఇదంతా మనకి 9th క్లాస్ లో క్లాసిఫికేషన్ అనే చాప్టర్ లో వచ్చింది. Platyhelminthes అంటే ఏంటి? ద ఫ్లాట్ వార్మ్స్, ద ఫైలం విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ వార్మ్స్. దీంట్లో స్పెషల్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అనేవి ఫస్ట్ కనిపిస్తాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్లేమ్ సెల్స్. ఫ్లేమ్ సెల్స్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్లాట్ వార్మ్స్. ఫ్లేమ్ సెల్స్ ఫస్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏ ఫైలంలో కనిపించినాయి అంటే ప్లాటీ హెల్మెంతిస్. తర్వాత నిమాటీ హెల్మెంతిస్ ఆర్ నిమటోడా. రౌండ్ వామ్స్ అని చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్, మీకు అంత గుర్తుండకపోవచ్చు. నిమటోడా అంటే రౌండ్ వామ్స్ అన్నమాట. ఈ రెండు ఫైలమ్స్ లో వామ్స్ ఉంటాయి, మోస్ట్లీ పారాసైటిక్ వామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నిమటోడా అంటే నిమాటీ హెల్మెంతిస్. నిమటోడా కన్సిస్ట్ ఆఫ్ రౌండ్ వామ్స్ అండ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ ద రౌండ్ వామ్స్ ఇస్ రెన్నెట్ సెల్స్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, 1 మార్క్ కి అట్లా వస్తాయి. నెక్స్ట్ ఈస్ ద ఎనెలిడ్స్ కి టిపికల్ ఎగ్జాంపుల్ ఏంటి? ద ఎర్త్ వామ్. సెగ్మెంటెడ్ క్రీచర్స్ అన్నమాట ఇవి, ఎర్త్ వామ్. వీటన్నిటిలో ఏంటంటే దీస్ ఆల్ ఫైలమ్స్ బిలాంగ్ టు ద ఇన్వర్టిబ్రేట్స్ అంటే దే డోంట్ హ్యావ్ ద బ్యాక్ బోన్ స్కెల్టల్ సిస్టమ్ లేని ఆర్గానిజమ్స్ అన్నిటిని ఇన్వర్టిబ్రేట్స్ లో పెట్టారు. ఇన్వర్టిబ్రేట్స్ లో దీస్ ఆర్ ద phylums. So the annelids, the typical example for the annelids is the earthworm, and the excretory organs in the annelids is nephridia అనేది excretory organ దేంట్లో annelidans లో. And coming to the next phylum, that is arthropoda. అంటే jointed foot ఉండే creatures. Artho means joints, poda అంటే foot. Jointed foot ఉండే creatures అంటే all the insects they belong to the phylum arthropoda. All insects, the biggest phylum అన్నమాట ఆర్థ్రోపోడాలో ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఏంటి? ద మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఆర్థ్రోపోడాలో ద ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఇస్ ద మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. నెక్స్ట్ మొలస్కా అంటే షెల్డ్ ఎనిమల్స్ అన్నమాట. దీని టిపికల్ ఎగ్జాంపుల్ స్నేల్. ఆక్టోపస్ కూడా దీంట్లోకి వస్తుంది. మొలస్కాలో ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఇస్ మెటానెఫ్రీడియా. మెటానెఫ్రీడియా.
And then the next phylum is you have the Echinodermata. ఇక్కడ వరకు ఇన్వర్టిబ్రేట్స్ అన్నమాట. ఎకినోడెర్మేటా దీంట్లో వాటర్ వాస్కులార్ సిస్టమ్ అనేది వేస్ట్ మెటీరియల్స్ ని బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత దీస్ ఆర్ ద కార్డేట్స్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవి వర్టిబ్రేట్ ఫైలమ్స్ అన్నమాట. దట్ ఈస్ ద రెప్టైల్స్, స్నేక్స్, క్రొకడైల్స్ అవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెప్టైల్స్. ఏవ్స్ అంటే birds, all birds they come under aves. And then the mammals, the animals which feed their young ones with milk, all such animals belong to the phylum mammals. So reptiles, aves, mammals lo excretory organs enti, the excretory organs are the kidneys in these three. So ivi gurtu pettukondi, pronunciation kuda okasari nato paatu palkandi, vinandi. Protozoa simple diffusion, porifera and coelentrates, water baths all the cells. The water bathes all the cells in the phylum porifera and coelentrates. Platyhelminthes flame cells, Nematyhelminthes rennet cells, annelids nephridia, Arthropoda Malpighian tubules, Arthropoda Malpighian tubules, Mollusca Metanephridia, Mollusca Metanephridia, Echinodermata water vascular system. Reptiles, aves and mammals, kidneys. Reptiles, aves and mammals, the excretory organs are the kidneys. So one more time you just listen to the pronunciation. Protozoans simple diffusion, porifera coelentrates, water bathes all cells. Platyhelminthes flame cells, Nematoda rennet cells, annelids nephridia, arthropods Malpighian tubules, Mollusca Metanephridia, Echinodermata water vascular system, reptiles, aves, mammals, the kidneys. So these are the excretory organs. In case of the this is how the evolution of the excretory system started, right from protozoans to mammals. So this is about the excretory system. So now I'll give you a few questions. I'll write a few questions that you do it as homework, and in next class we'll discuss about how the waste materials will be liberated out in case of the plants, how waste materials are sent out in the plants. That's what we will discuss in the next class. So now I'll give you a few questions. You write the answers. So this is the homework. Write these answers in your notebook. Each answer write it twice. Take it down. How are waste products excreted in amoeba? How are waste products excreted in amoeba? Name various excretory organs of the human body. So ఈ 3 questions కి ఆన్సర్స్ మీ నోట్బుక్స్ లో రాయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్క్రీషన్?
how are waste product excreted in amoeba, name the various excretory organs in the human body. So this is all for now. Thank you.